మరొక మంచి G+1 ఇండివిడ్యువల్ హౌస్‌తో ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నాను. వీడియో టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. మీలో చాలామంది వీడియోస్ చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలాగే లైక్ కూడా చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే మాకు మరింత మోటివేషన్ వస్తుంది. అలాగే మన సబ్స్క్రైబర్ కౌంట్ కూడా పెరిగి చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. సో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు వీడియో టాపిక్‌లోకి వద్దాం. సో ప్రజెంట్ అయితే మనం సాయిపురం లేఅవుట్లో ఉన్నామండి. చూడండి అక్కడ వెహికల్స్ పాస్ అవుతున్నాయి కదా, అది వచ్చేసి మనకి పెందుర్తి హైవే అండి. పెందుర్తి నుండి సబ్బవరం వెళ్ళే మెయిన్ రోడ్డుకి కేవలం 250 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాము. మీరు చుట్టూ చూడొచ్చు, అన్నీ కూడా పెద్ద పెద్ద ఇల్లులు. అక్కడ ఒక G+1 కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ G+3 కన్స్ట్రక్షన్ అయ్యి ఆల్రెడీ స్టే చేస్తున్నారు. ఎదురుగా చూడండి G+1 హౌస్లు ఆల్రెడీ స్టే చేస్తున్నారు. సో ఇలా మీరు చూసుకుంటే చుట్టూ కూడా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అలాగే ఇండివిజువల్ హౌసెస్తో ఉన్న ఈ లేఅవుట్లో, ఈ సాయిపురం లేఅవుట్లో 40 అడుగుల రోడ్డుకి ఆనుకుని 133.33 గజాలలో అంటే 30x40 మెజర్మెంట్తో G+1 ఇండివిజువల్ హౌస్ని ఈ వీడియో ద్వారా మీకు పరిచయం చేయబోతున్నాను. వీళ్ళు చాలా క్వాలిటీగా కట్టారు. మీరు ఇక్కడ చూడొచ్చు, అంతా కూడా రెడ్ బ్రిక్సే యూజ్ చేశారండి వీళ్ళు ఇందులో. అలాగే ఇది వచ్చేసి మనకి పిల్లర్స్ హౌస్. మీకు బ్యాంక్ లోన్ కావాలంటే బ్యాంక్ లోన్ కూడా ఈ హౌస్ సపోర్ట్ చేస్తుంది. ఆల్మోస్ట్ 95% వర్క్స్ అన్నీ అయిపోయాయి. ఒక 1 మంత్ టైం ఇస్తే మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నాము. ఇక్కడ నుండి పెందుర్తి 4 రోడ్ల జంక్షన్ కేవలం 1 km వస్తుంది. అలాగే ఇలా ఇటువైపు చూడండి ఒకసారి, ఇలా కూడా మనం పులగానిపాలెం వెళ్ళే రోడ్ని రీచ్ అవ్వచ్చు. కేవలం 1 km డిస్టెన్స్లో మనం రీచ్ అయిపోవచ్చు. ఇప్పుడు హౌస్ ఎలా కన్స్ట్రక్షన్ చేశారో ఆల్రెడీ ప్రజెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఒకసారి మనం కిందకు వెళ్ళి మొత్తం హౌస్ మొత్తం వీడియో షూట్ చేద్దాము రండి. ప్రజెంట్ ఇక్కడ కన్స్ట్రక్షన్లో ఉంది కదండి, ఈ ఇండివిజువల్ హౌస్ సేల్కి వచ్చింది. ఈ హౌస్ ఫ్రంట్లో 40 feet రోడ్డు ప్రొవైడ్ చేశారు. చూడండి, ఈ హౌస్ ఉంది కదా, ఈ హౌస్ దగ్గర నుండి ఆ హౌస్ ఈ మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో ఇదంతా కూడా 40 అడుగుల రోడ్ అండి. ఈ హౌస్ కాస్ట్ ఎంత చెప్తున్నారో హౌస్ చూసే ముందు మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మార్కెట్ వాల్యూ మినిమం 30,000 ఉంది. మ్యాక్సిమం ఇంకా చాలా ఎక్కువ మంది కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు. 30,000 ఇంటూ 133 ఇలా కాల్కులేట్ చేసుకున్నా ఆల్మోస్ట్ ఓన్లీ ల్యాండ్ వాల్యూయే 40 లక్షలు వస్తుంది. మేము లీస్ట్ ప్రైస్ చెప్తున్నాము. అలాగే ఇప్పుడు దీన్ని కన్స్ట్రక్షన్ వాల్యూ చూసుకుందాం. ఇది జీవీఎంసీ లిమిట్లో ఉంది. 3,400 ఉంది ఎస్ఎఫ్టీ, కానీ మేము లీస్ట్గా 2,900తో మీకు కాల్కులేట్ చేసి చెప్తున్నాను. సో G+2 ఇది G+1 ఇది ఓవరాల్గా 2,400 ఉండాల్సింది మేము 1,800 ఎస్ఎఫ్టీకి మీకు కాల్కులేట్ చేసి చెప్తున్నాము. అది ఒక 52 లక్షలు ఇలా వస్తుంది. అంటే ఆల్మోస్ట్ 92 లక్షల వర్త్ ఉన్న ఈ ఇండివిజువల్ హౌస్ G+1 హౌస్ని ఓనర్ ప్రజెంట్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి 95% అయిపోయింది, 5% ఉంది. సో ఇంకా ఈ లుక్ అంతా మారిపోద్ది. ప్లాస్టింగ్ లోపల అన్ని అవి కంప్లీట్ చేసి పెయింట్లు అవి వేస్తే 92 లక్షలు చెప్పాల్సిన దాన్ని ప్రజెంట్ 86 లక్షలు చెప్తున్నారు. ఎంక్వైరీ చేయండి. అలాగే గవర్నమెంట్ వాల్యూ బేస్ చేసుకుని కూడా మీరు ఎంక్వైరీ చేయొచ్చు. నెగోషియేషన్ కూడా ఇస్తారు. క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు మనం ఈ హౌస్లోకి వెళ్ళొచ్చు. ఎందుకంటే మనం పెట్టుబడి పెడుతున్నది ఎక్కువ పెడుతున్నామో తక్కువ పెడుతున్నామో అనేది మీకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎలా ఉంది, డిజైన్ ఎలా వచ్చింది అనేది మాట్లాడుకుందాం రండి. ఈ హౌస్లోకి మనం ఎంటర్ అవుతున్నాము. కింద మనకి ఒక బెడ్రూము అలాగే వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి. చూడండి, ఇది బెడ్రూము. ఇక్కడ ఒక విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఒక వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. సో ప్రజెంట్గా అండర్ కన్స్ట్రక్షన్ కాబట్టి పెద్ద అట్రాక్టివ్గా ఏమి ఉండదు. కొంచెం మీరు ఇమాజిన్ చేసుకుంటే ఎలా వస్తుంది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అనేది ఐడియా వస్తుంది. ఇక్కడ చూడండి, మీకు ఓపెన్ ప్లేస్ ఇచ్చారు. మీరు డైరెక్ట్గా కారుతో వచ్చి ఇక్కడ మీరు కార్ పార్కింగ్ చేసుకోవచ్చు, బయట ఎక్కడ ఉంచుకోకుండా. ఆల్రెడీ బయట 40 అడుగుల రోడ్డు ఉంది, అది పక్కన పెడితే సో మన ఇంట్లో ఏదైతే ఉందో ఇక్కడ కార్ పెట్టుకోవచ్చు, లేదా ఇలా ఓపెన్ ప్లేస్ పెట్టుకోవచ్చు. లేదంటే ఎప్పుడైనా ఫ్రెండ్స్ వీళ్ళందరూ వచ్చేటప్పుడు కింద మనం సిట్టింగ్ అది పెట్టుకుంటాం కదండి, ఇలా ఇక్కడ ఉండొచ్చు. వాస్తుపరంగా ఇక్కడ మనకు మోటార్ ఇవ్వడం జరిగిందండి, వాస్తుపరంగా తీశారు. ఇక్కడ చూడండి, పైకి వెళ్ళడానికి స్టెప్స్ ప్రొవైడ్ చేశారు అండ్ కింద గ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఇంటికి మధ్యలో గ్యాప్ ఉంది, మీరు చూడండి, చూసారా, గ్యాప్ ఇవ్వడం జరిగింది. అక్కడ అటాచ్మెంట్ అంటే జాయింట్లు అంటూ ఏమీ లేవు. ఇప్పుడు మనం ఒకసారి పైకి వెళ్దాం రండి. ప్రజెంట్ మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి. మీరు చూడొచ్చు, ఆల్రెడీ వర్క్స్ జరుగుతున్నాయి. అండ్ ఇటువైపు చూడండి, మనకు ఎక్కడ కూడా జాయింట్ అయితే ఏమీ లేదు. ఒకసారి మనం ఎంటర్ అవుదాము. ఇక్కడ మనకి టేక్వుడ్ డోర్ వస్తుందండి. లోపలికి రండి. ఇలా ఎంటర్ అవ్వగానే
ఈశాన్యంలో పూజ గది ప్రొవైడ్ చేశారు. ఇది మనకు వచ్చేసి టీవీ ఏరియా అండి. ఇక్కడ టీవీ ఏరియా వస్తుంది. అండ్ ఇలా ముందుకు వస్తే ఇది మనకి ఓపెన్ కిచెన్ అండి. ఇలా ఎల్ షేప్లో వస్తుంది. ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేయబోతున్నారు. ఇక్కడ మనకి ఎలివేషన్ వస్తుందండి. మన హౌస్ ఎలివేషన్ ఉంటుంది కదా, ఇక్కడ వస్తుంది. అండ్ ఇటువైపు చూసుకుంటే ఓపెన్ స్పేస్ ఇచ్చారు. ఇదిగోండి, ఒక 4 అడుగులు ఓపెన్ స్పేస్ ఇచ్చారు. ఇటువైపు చూడండి, చాలా మంచి పీస్ఫుల్ ఏరియా అండి. మన హౌస్ ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తే చూడండి, అన్ని పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు. అలాగే ఫ్రంట్లో 40 అడుగుల రోడ్డుతో G+1 ఇండివిజువల్ హౌస్ని మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయబోతున్నారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ బాగుంది. మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ చూడండి, మొత్తం అంతా మనకి రెడ్ బ్రిక్స్ యూజ్ చేశారండి. క్వాలిటీ పరంగా ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు ఒకసారి మనం బెడ్రూమ్లో ఏ మెజర్మెంట్తో వచ్చాయి చూద్దాం రండి. మనం ఆల్రెడీ హాల్ చూసాము, కిచెన్ చూసాము. ఇక్కడ చూసుకుంటే ఒక కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇటువైపు రండి, ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారండి. చూడండి, స్పేషియస్గా ఉంది. 10/12 వస్తుంది. ఇది హౌస్ మెజర్మెంట్ మాట్లాడుకుందాం. 30/40 ల్యాండ్లో ఈ హౌస్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అంటే 133.33 గజాల్లో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్లోకి ఎంటర్ అవుదాం రండి. ఇది ఇంకొక బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్. ఇక్కడ మీరు చూడండి, లైన్ డోర్ పెట్టి ఇల్లు వర్క్స్ చేయడం అయితే జరుగుతుంది. సో పర్ఫెక్ట్గా మంచి క్వాలిటీగా దీన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి చూద్దాం. ఈ చుట్టూ చూడండి, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఇల్లులో ఆల్రెడీ స్టే చేస్తున్నారు. ప్రజెంట్ మనం టెర్రస్ పైన ఉన్నామండి. చూడండి, ఇది పిల్లర్స్తో కన్స్ట్రక్షన్ చేసిన ఇండివిజువల్ హౌస్ అండి. ఇది టోటల్గా 9 పిల్లర్స్తో దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. మీరు నెగోషియేట్ చేసుకోవచ్చు, నెగోషియేషన్ ఉంది. ఇక్కడ నుండి పెందుర్తి 4 రోడ్ల జంక్షన్ 1 km, అలాగే ఇక్కడ నుండి పులగానపాలెం వెళ్ళే మెయిన్ రోడ్డు 1 km వస్తుంది. మీకు బ్యాంక్ లోన్ కావాలి అంటే ఆల్మోస్ట్ 60 లక్షల వరకు బ్యాంక్ లోన్ సపోర్ట్ చేస్తుందండి. ఈ హౌస్ ఫ్రంట్లో 40 అడుగుల రోడ్డు ఉంది. అలాగే ఇది ఏదైతే ఈ ప్లాట్ ఉందో, ఈ ప్లాట్ ఎల్ఆర్ఎస్ కూడా పేడ్ అండి. సో ఎల్ఆర్ఎస్ కూడా పే చేసేసారు. అండ్ ఇది జీవీఎంసీ లిమిట్లో ఉంది. మంచి ప్రైమ్ లొకేషను. ఇక్కడ నుండి కాలేజెస్ అయినా, బస్ స్టాప్ అయినా, ఇంకేమైనా అన్నీ కూడా చాలా దగ్గరలో ఉన్నాయండి. సో మీరు చూసుకోవచ్చు, చుట్టూ ఆల్రెడీ స్టే చేస్తున్నారంటే మీకు ఐడియా ఉండి ఉంటుంది. ఇది ఓవరాల్గా వీడియో. స్క్రీన్ పైన ఓనర్ నెంబర్ ఉంది. డైరెక్ట్గా మీరు కాల్ చేసి ఆయనతో ప్రైస్ నెగోషియేట్ చేసుకోవచ్చు. లొకేషన్ కావాలంటే మన వెబ్సైట్లో www.cmpropertiesvizag.comలో ఈ లొకేషన్ పెడుతున్నాను. ఇది ఓవరాల్గా ఈ హౌస్కి సంబంధించిన డీటెయిల్స్. అలాగే మీ ప్రాపర్టీస్ మీరు ఇంతకుముందు ఎప్పుడైనా కొనుక్కొని ఉండుంటే దాన్ని ఇప్పుడు రీసేల్ చేయాలి అనుకుంటే మన వెబ్సైట్లో మీ ప్రాపర్టీని మీరే డైరెక్ట్గా లిస్ట్ చేయొచ్చు. లిస్ట్ చేస్తే అది మాకు నోటిఫికేషన్ వస్తుంది. ఒకసారి మీ ప్రాపర్టీని వెరిఫై చేసి మేము మీకోసం ఫ్రీగా పబ్లిసిటీ చేస్తాము. పాసిబిలిటీ ఉంటే ఒకవేళ వీడియో ఏమైనా మీరు పెట్టగలిగితే మన ఛానల్లో మీ ప్రాపర్టీస్ని మేము ప్రమోట్ చేస్తాము. ఇది ఓవరాల్గా వీడియో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. అలాగే మీ ప్రాపర్టీస్ని మన వెబ్సైట్లో పోస్ట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.